an apartment I rented with you. Remembering the holiday party we had with the crew. Romeo was roaming the garden. Saturday was spent in a parking lot. Gave it all we got. It was so new. Hello everyone, welcome back to my channel and welcome to a new video. ముల్లాయంగిరి బుడన్గిరి హిల్స్ చూసేసిన తర్వాత మళ్ళీ మేము చిక్మంగళూరు టౌన్కి అయితే వెళ్తున్నా. వెళ్ళే దారిలో ఇంకా చాలా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయంట. సో కొన్ని అడ్వెంచర్స్ కూడా చేయడానికి ఇక్కడ మా క్యాబ్ డ్రైవర్ ఇక్కడ తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ జిప్ లైన్ ఉంది, లాంగెస్ట్ జిప్ లైన్ చిక్మంగళూరు. సో ఇక్కడ జిప్ లైన్ ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. గోప్రోలో వీడియో తీసా, ఎందుకో షేక్ అవుతుంది. జిప్ లైన్కి అయితే నేను వెళ్ళట్లేదు, మా ఆవిడ వెళ్తుంది. తను చాలా డేర్ అనమాట, ఇలాంటి వాటికి భయపడదు. కానీ ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా టెన్షన్ పడుతుంది. హాయ్, జిప్ లైన్ చాలా లాంగ్ ఉంది, ఆల్మోస్ట్ 300 to 400 మీటర్స్ దాకా ఉంది అనుకుంటా. హెవీ ఫాగ్ ఉంది, లొకేషన్ అయితే చాలా బాగుంది. అసలు ఆ జిప్ లైన్కి వెళ్తే ఈ లొకేషన్లో చాలా బాగుంటుంది ఈ క్లైమేట్లో. సేఫ్గా తిరిగి వచ్చేసింది. బాగుందా? భయం వేసిందా? బాగుందా? జిప్ లైన్ ఒకటే ఉంది ఇక్కడ, జిప్ లైన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్కి చూడడానికి వెళ్తున్నాం. జిప్ లైన్ అయితే మంచి లొకేషన్లో పెట్టారు, చాలా బాగుంది. చిక్మంగళూరులో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ సిరి నేచర్ రోస్ట్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ రిసార్ట్ ఉంది, ఆయుర్వేదం ఉంది అండ్ స్పా కూడా ఉంది. అలాగే చిక్మంగళూరులో కాఫీ తోటలు చాలా ఫేమస్. ఆల్ టైప్ ఆఫ్ కాఫీ పౌడర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. మంచి కాఫీతో ఇక్కడ కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. బేసిక్గా మాకు టీ కాఫీ ఏం అలవాట్లేదు, జస్ట్ వీడియో కోసం అలా సిప్ చేస్తున్నాం అంతే. కాఫీయా? ఏం కాఫీ? సిరి కాఫీ. బాగుందా కాఫీ పిట్ట? ఎట్లుంది టేస్ట్? ఏం కాఫీ అది? సిరి. సిరి కాఫీ ఇది.
ఇక్కడైతే మాకు బాగా నచ్చింది ఈ ప్లేస్, అందుకే ఇక్కడ కొన్ని షాపింగ్ చేస్తున్నా స్పైసెస్. సో చిక్మంగళూరు నుంచి మేము నెక్స్ట్ కూర్గ్ వెళ్తున్నాం. ద స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏవో కొన్ని అవసరం ఉన్నవి కనిపిస్తే తీసుకోవడానికి ఆపేసాం. వీడియో ఎందుకో షేక్ అవుతుంది గోప్రోలో తీస్తుంటే. చిక్మగళూరు నుంచి హసన్ సిటీకి వచ్చాం. నెక్స్ట్ కూర్గ్ మొత్తం జర్నీనే ఉంటుంది. అయితే ఇది చిక్మగళూరు నుంచి కూర్గ్ వరకు రోడ్డు చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మధ్యలో చూస్తూ ఆపుకుంటూ వెళ్తున్నాం. నైట్కి అంతా కూర్గ్ రీచ్ అవ్వాలి, అక్కడే స్టే చేయాలి. సన్సెట్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. చిన్న చిన్న విలేజెస్ కూడా చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్ లొకేషన్స్ మధ్య జర్నీ అయితే ఎక్సలెంట్గా ఉంది. లైఫ్ టైమ్ మెమరబుల్ జర్నీ ఇది. कूलिंग है आइस आइस नहीं आइस ये ठंडी कोल्ड है वो दे दो कितना दियो 3 జస్ట్ బ్రేక్ ఇచ్చాం. అయితే ఐస్ లేదంటుంది ఇవిడ చెరుకు రసం తాగడానికి. మూడు చెప్పినా పుష్పరాజు టు ట్రాక్టర్లో దొంగలు దొంగతనం ఎర్రచందనం కుషాల్ నగర్. ఇందాక ఒక ట్రక్ ఒక చిన్న రాయి మీద ఎక్కించాడు. సో ఆ రాయి వచ్చి డైరెక్ట్ మా గ్లాస్ మీద పడింది. పెద్ద సౌండ్ అయితే వచ్చింది, గ్లాసు పగిలిపోయింది అనుకున్నా. అయితే ఆ చిన్న డ్యామేజ్ మాత్రమే అయింది, ఎవరికి ఏం కాలేదు. మెస్మరైజింగ్ లొకేషన్స్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్.
కుషాల్ నగర్ కూడా దాటేసి ఆల్మోస్ట్ కూర్గు దగ్గరకు వచ్చేసాం. ఎందుకో వీడియో షేక్ అవుతుంది కొన్నిసార్లు, అర్థం కావట్లేదు. జస్ట్ కాసేపు అలా బ్రేక్ ఇచ్చాం. చిన్నపిల్లల కోసం షాపింగ్ చేస్తాను. చిన్నపిల్లల కోసం షాపింగ్ చేస్తాం. కాస్టా అక్కడ వాళ్ళకి అడిగితే చెప్తారు. స్వీట్ మైసూర్ పాక మైసూర్లో తీసుకోవచ్చు. ఇందాక కొన్ని స్నాక్స్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ కూర్గు దగ్గరకు వచ్చాం. కూర్గు హెడ్ క్వార్టర్స్ మడికేరి టౌన్లోనే మేము స్టే చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 7:30 అవుతుంది. ఫుల్ వర్షము. మా కష్టాలుగా లేవు. మా ఆయన బాగా అలిసిపోయాడు పాపం. ఇంతవరకు జర్నీ బాగానే జరిగింది. అయితే కూర్గు ఎంట్రన్స్లో మాత్రం హెవీ రైన్ స్టార్ట్ అయింది. సో కొద్దిగా కష్టంగా ఉందన్నమాట. ఫాగ్ ఎక్కువ ఉంది. టైము 7:38 అలా అవుతుంది. ఈ రైన్లోనే మేము రూమ్స్ వెతుక్కోవాలి. ఇంకా రూమ్ సర్చ్ చేయాలి. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలో ఏంటో అర్థం అవ్వట్లేదు. మా కష్టాలుగా లేవు. నాకైతే ఫుల్ హెడేక్గా ఉంది. నాకే ఎప్పుడెప్పుడు రూమ్ తీసేసుకొని పడుకోవాలి. వచ్చేసాము. మడికేరి టౌన్ ఇలా ఉంది. ఇప్పుడైతే చాలా ఫుల్ వర్షం. మడికేరిని కూర్గ్ అంటారులే, రెండు నేమ్స్. ఫుల్ రైన్. అసలు రూమ్లు ఎలా తీసుకోవాలో ఏమో అర్థం అవడం లేదు. ఎక్కడ దొరుకుతాయో అలానో తెలియటం లేదు. బాబు మా పరిస్థితి ఏంట్రా ఈ పరిస్థితి? ఫుల్ రెయిన్, బట్ రూమ్స్ కోసం ఇప్పుడే వచ్చాం. రిసెప్షన్ అంటే కాటేజెస్ ఇవి ఫారెస్ట్లో. ಫಾರೆಸ್ಟ್ ಕಾಟೇಜಸ್ ಯಾರು ಇದ್ರೆ ಕೇಳಿ ಪರವಾಗಿಲ್ಲ, ನಿಮ್ಗೆ ಯಾರು ಕಳ್ಸ್ಕೊಟ್ರೆ ಇದು ಮಾಡ್ತೀನಿ. ರಿಸೆಪ್ಷನ್ ಇದೆ. అన్ని చెక్ చేస్తాను. సార్ పిన్ కోడ్ సార్ 515 ఓకే 571 515 571. ఇప్పుడే ప్రాసెస్ అయ్యిందనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇక్కడ. ఇది ఆ ప్రొసీజర్ మొత్తం ఎంటర్ చేయించాం. అయితే విలేజ్ టైప్ ఉంది, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది రూమ్స్.
బర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, మార్నింగ్ అయితే బాగా కనిపిస్తాయి అనుకుంటా ఈ బర్డ్స్ ఇవన్నీ. చాలా డిఫరెంట్ కదా బిట్ట. చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. పదా ఇక్కడ నుంచి అగ్గో అక్కడ కనిపిస్తుంది కదా, అదే కాటేజెస్, ఫారెస్ట్ కాటేజ్ ఇది. కూర్గు టౌన్, ఐ మీన్ మడికేరి టౌన్ నుంచి ఒక 4 కిలోమీటర్ ఫారెస్ట్లోకి వెళ్తే ఈ కాటేజ్ వస్తుంది. కాటేజ్ డీటెయిల్స్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు. లోపల కాటేజ్ ఎలా ఉందనేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. లోపలికి వెళ్ళి రూమ్ చూద్దాం. ఇందాక మేము కూర్గు టౌన్లో ఉన్నప్పుడు మన ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ చూసి ఒకతను తెలుగులో వచ్చి మాట్లాడాడు, రూమ్ కావాలనేసి అడిగాడు. అవునని చెప్పాం, ఎందుకంటే వర్షంలో మనం వెళ్ళి ఎత్తుకోవడం చాలా కష్టం అవుతుందని చెప్పేసి కావాలంటే జస్ట్ పక్కనే ఉంది తీసుకెళ్తానని చెప్పాడు. అలాగే లోపలికి తీసుకొస్తూనే ఉన్నాడు. 3, 4, 5 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ల దాకా వచ్చాడు. సో మేమైతే కొద్దిగా భయపడ్డాం, వర్షంలో నైట్ టైం కదా, ఫారెస్ట్లోకి ఎందుకని చెప్పేసి. అయితే ఆల్మోస్ట్ టూరిజం ప్లేసెస్లో అలాంటి మోసాలు అయితే ఏం చెయ్యరు. సో ఎలాగో వర్షం పడుతుంది కాబట్టి వచ్చేసా. రూమ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. పక్కనే ఫారెస్ట్ ఉంది, డీప్ ఫారెస్ట్ ఉంది. ఇప్పుడు కాదు కానీ మార్నింగ్ అయితే మనకి నీట్గా చూడొచ్చు మనం. ఇప్పుడు ఈ ఫాల్స్ సౌండ్ అయితే వినిపిస్తుంది కానీ చూడాలి. పిట్ అక్కడ 2 లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఓకే అదే మడికేరి టౌన్. మేము అక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు రూమ్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది అసలు. పెట్టు రూమ్ ఫైన్ కదా, ఫుల్ హ్యాపీ. ఈ డిజైన్ ఏదో భలే పెడతారు బిట్టు, ఏం డిజైన్ అది? ఫ్యాన్ ఇచ్చారు. యాక్చువల్గా ఫ్యాన్తో మాకు పని లేదు. Good night all. See you next video. Stay tuned to Yogi's Kingdom.